హాయ్ ఎవ్రీవన్. పాలక్ పన్నీర్ ఎలా చేయాలో చూపిస్తున్నా. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ముందుగా క్లీన్ చేసుకున్న పాలకూరని వేసి సిమ్లో మూత పెట్టి మగ్గించాలి. ఎక్కువ టైం పట్టదు, జస్ట్ 2 మినిట్స్ అంతే. అవి మగ్గేలోపు ఒక మిక్సీ జార్లో ఆనియన్, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసి పేస్ట్ రెడీగా ఉంచుకోవాలి. సేమ్ మిక్సీ జార్లో ఉడికించిన పాలకూర అండ్ కొన్ని జీడిపప్పు వేసి మెత్తని పేస్ట్ రెడీగా ఉంచుకోవాలి. సేమ్ ప్యాన్లో ఆయిల్ వేసి వేడయ్యాక జీలకర్ర, బిర్యానీ ఆకు అండ్ ముందుగా రెడీ చేసుకున్న ఆనియన్, టమాటో పేస్ట్ వేసి ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ పసుపు వేసి ఫ్రై చేశాక రెడీ చేసుకున్న పాలక్ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. కారం, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా అండ్ సాల్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. నెక్స్ట్ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ పోసి బాగా బాయిల్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ స్మాల్ పీసెస్గా కట్ చేసిన పన్నీర్ వేసి ఉడకనిస్తే యమ్మీ అండ్ టేస్టీ పాలక్ పన్నీర్ రెడీ. బఠానీ సీజన్ కాబట్టి కొన్ని వేసా, అవైతే ఆప్షనల్. ఇది చపాతీకి పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ.